జై శ్రీరామ్. తల్లి నవమాసాలు మోసి బిడ్డను కంటుంది, చాలా కష్టపడుతుంది. మరి తల్లి రుణం తీర్చుకోవడం మన వల్ల కాదు. కనీసం మనం ఏం చేయాలంటే ఆ తల్లి ఆనందంగా ఉండేట్టు చూడాలి. ఆ తల్లి యొక్క గౌరవాన్ని పెంచాలి. పోతన గారు అంటున్నారు, చేతులారంగ శివుని పూజింపడేని, నోరు నొవ్వంగ హరికీర్తి నుడవడేని, దయయు సత్యంబులోనుగా తలపడేని, కలుగనేటికి తల్లుల కడుపు చేటు అన్నాడు. అంటే మనం చేతులారంగా భగవంతుడు చేతులిచ్చాడు. ఈ చేతులతో చక్కగా జలం తీసుకొని శివలింగానికి అభిషేకం చేసుకుంటూ ఉండాలి. అలాగే భగవంతుడు నోరిచ్చాడు. ఈ నోరు ఎందుకు ఇచ్చాడు అంటే భగవంతుడి నామస్మరణ చెప్పడానికి నోరిచ్చాడు. అందువల్ల హరినామస్మరణ చెప్పాలి. అలాగే మనలో దయ, సత్యం ఇటువంటి గుణాలు కలిగి ఉండాలి. మరి ఇవన్నీ లేకపోతే మనం పుట్టిన ఆ తల్లి యొక్క కడుపుకు మనం చేటు అంటే అటువంటి బిడ్డలు పుట్టి ఏమి ఉపయోగమని పోతన గారు చాలా బాధపడుతూ చెప్పారు. అందువల్ల మనం తల్లి రుణం తీర్చుకోవాలి అంటే మనం భగవంతుని మీద పరిపూర్ణమైన భక్తి కలిగి ఉండి, అలాగే మంచి మంచి గుణాలు మనలో దయ, శాంతము, అలాగే ధర్మము, సత్యము ఇవన్నీ మనలో ఉంటే కొంచెమైనా ఆ తల్లి యొక్క రుణాన్ని మనం తీర్చుకోగలం. జై శ్రీరామ్. జై శ్రీకృష్ణ. జై శ్రీరామకృష్ణ.